జ్ఞాని అయిన సొలొమోన్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. చూసారా? డు నాట్ లీన్, ఏమంటున్నాడు చదవండి, డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ యొక్క గ్రహింపు మీద, నీ జ్ఞానం మీద నువ్వేం చేయకూడదు, ఆధారపడకూడదు. కాబట్టి ఈ లోకంలో మన యొక్క డబ్బు కానీ, మన జ్ఞానం కానీ, మన శక్తి కానీ, మన పేరు ప్రఖ్యాతులు కానీ దేవుని యొద్దకు నడిపించవు. చూడండి, కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు మాత్రమే మనల్ని నిత్యత్వానికి నడిపించేవాడుగా ఉంటాడు. మన ధనం కానీ, మన హోదా కానీ, ఏది కూడా మన పేరు ప్రఖ్యాతులు కానీ, మన తెలివితేటలు కానీ దేవుని యొద్దకు నడిపించవు. దేవుని యొక్క విమోచన కార్యం మాత్రమే మనం అనుభవించే వారంగా ఉండాలి. ఇక్కడ 49వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ చాలా ధనవంతులు ఉన్నారు. ఇక్కడ చాలామంది చూడండి, సర్వలోక నివాసులారా అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? సర్వలోక నివాసులారా, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులందరూ మీరు ఏకం. ఒక విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. అందరూ ఈ మాట ఏం చూపిస్తుందంటే, అందరూ కూడా ఆలకించండి. ఏంటంటే, ఈ లోకంలో ధనము మనకు ప్రాపకం కాదు. 6వ వచనం అంటాడు, తమ ఆస్తియే ప్రాపకమని తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా. కాబట్టి ఆస్తిపాస్తులు కొంతమంది ఆధారం చేసుకుంటారు. చూసారా? ఇందాక సొలొమోను గ్రంథం మనం చదువుకున్నాం కదా, సామెతల్లో కొంతమంది వారి జ్ఞానం మీద, వారి సబుద్ధి మీద ఆధారపడతారు. ఇక్కడేమో కొంతమంది ధనమే, ఆస్తిపాస్తులు అవి దాని మీద డిపెండ్ అవుతూ ఉంటారు. నిత్యత్వానికి మనం నడిపించాలంటే మన ఆస్తులు, మన యొక్క ధనాన్ని బట్టి కాదు. అంత మాత్రమే కాదు, ఇంకా కిందకు చూసినట్లయితే 10వ వచనం అంటాడు, జ్ఞానులు. చూసారా? జ్ఞానం, ఈ లోక జ్ఞానం ద్వారా నిత్యత్వానికి వెళ్తారు అనుకున్నారు. మనుషుడు ఈ లోక జ్ఞానం ద్వారా అంతరిక్షంలోనికి ఎన్నెన్నో పంపించవచ్చు కదా, కానీ దేవుని యొద్దకు నడిపించలేవు. అర్థమైందండి? ఈ లోకంలో ఎడ్యుకేషన్ ఎక్కడ ఈ లోకం వరకే, కానీ దేవుని యొద్దకు నడిపించాలంటే నీ జ్ఞానం సరిపోదు. ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానులు చనిపోతారు. చూసారా? జ్ఞానం ముఖ్యమైనది కాదని ఎరగాలి. తర్వాత ఇంకా కిందకి వస్తే 11వ వచనంలో, వారు తమ ఆస్తిని విడిచిపెట్టాల్సింది. చూసారా? 12వ వచనం అంటాడు, ఘనత వహించిన వాడు ఎవడైనా మనుషుడు నిలవజాలడు, వాడు మోసించు మృగం. ఎంత నోబెల్ బహుమతి పొందినప్పటికీ. చూసారా? ఇక్కడ ఇంగ్లీష్లో ఏమనుంది చదవండి, 12వ వచనంలో, నెవర్ ది లెస్ మ్యాన్ బీయింగ్ ఇన్ ఆనర్ అబైడెత్ నాట్. చూసారా? హీఈస్ లైక్ ఏ బీస్ట్ ద పెరిష్. ప్రియమైన బిడ్డలారా, ఒక ఆనరబుల్ పర్సన్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అంటారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అంటారు, ఆనరబుల్ ఇంకా సో అండ్ సో నోబెల్ పర్సన్ అంటారు. ఎవరైనా సరే, ఎంత ఆనరబుల్ అయినా సరే, అది దేవుని యొద్దకు నడిపించబడలేడు, దేవుని రాజ్యానికి నడిపించబడలేడు. యేసుక్రీస్తు కార్యము ఎవరి జీవితంలో జరుగుతుందో వారు మాత్రమే నడిపించబడతారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనిషిని ఘనత, మనిషిని జ్ఞానము, మనిషి సబుద్ధి, మనుషుల ఆస్తి, మనుషుల ధనము ఎక్కడికి నడిపించలేవు? నిత్యత్వానికి నడిపించలేవు. మరి ఎందుకొరకు ఈ లోకంలో అవన్నీ ప్రయాసపడుతున్నారు అమ్మా? ఎందుకొరకు ప్రయాసపడుతున్నారు? ఈ జ్ఞానం కోసం, ఎందుకు ఎడ్యుకేషన్ కోసం ప్రయాసపడుతున్నారు? ఎందుకు? హానరుగా ఉండాలి, నా కొడుకుని అందరూ మెచ్చుకోవాలి, నా కూతుర్ని అందరూ మెచ్చుకోవాలి, హానరబుల్గా ఉండాలి. ఎందుకు ప్రయాసపడుతున్నట్టు? ఈ లోకం కోసమే. ఈ తాత్కాలికమైన లోకంలో మరి అందరిలో మనము హానరబుల్గా ఉండాలి, ఘనత పొందాలి, ఆస్తిపాస్తులు సంపాదించుకొని. అవి నిత్యత్వానికి సంబంధించినవి కావు. అవి టెంపరరీ బ్లెస్సింగ్స్, అవి తాత్కాలికమైనటువంటి దీవెనలు. ఇవి ప్రభు యొద్దకు నడిపించలేవు. ఎంతో చక్రవర్తులు వచ్చారు, ద గ్రేట్ అలెగ్జాండర్ కదా, ఆయన చనిపోయినప్పుడు ఏమన్నారు? చరిత్ర ఏం చెప్తుంది? నా శవపేటకి అటు రెండు వైపులా
కన్నం పెట్టి రంధ్రాలు చేసి చేతులు పైకి పెట్టి ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించినవాడు, ఒట్టి చేతులతో భూమి మీదకి వచ్చాడు, ఒట్టి చేతులతో వెళ్తున్నాడు. ఆయన సంపాదించిన బంగారు నాణాలన్నీ రోడ్ల మీద పడేస్తున్నారు, పడేసి దండోరేస్తున్నారు ద గ్రేట్ అలెగ్జాండర్ అని. కాబట్టి దేవుని ఎదుగు నడిపించాలంటే మన ధనము, మన ఆస్తి, మన జ్ఞానము, మన పేరు, మన ప్రఖ్యాతులు, మన ఘనతలు ఏది కూడా పనిచేయవు దేవుని ఎదుగు నడిపించబడాలని. అందుకని వాళ్ళ గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనంలో, వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు. చూసారా, మానవుని పరిస్థితి అది. దేవుడు లేకుండా, ఆయన కార్యం జరగకుండా ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఘనత సంపాదించినా, నువ్వు అందరి చేత మన్నలు పొందుకున్నప్పటికీ, ఎన్ని డిగ్రీలు సంపాదించినప్పటికీ, ప్రభుని యేసుక్రీస్తు లేకపోతే, విమోచన కార్యం జరగకపోతే, చివరికి నువ్వు నశించు మృగముల వంటి వాడవని ప్రభు వాక్యము సెలవిస్తుంది. వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు. చూసారా ప్రియులారా, 16వ వచనం అంటాడు, ఒకడు ధన సంపూర్ణుడైనను వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు. చూసారా, ఈ లోకంలో ఆస్తిపాస్తులు విస్తరించాయి, డబ్బు బాగా సంపాదించారు, మంచి లక్షలు సంపాదించారు. అది ఆశీర్వాదం కాదండి నా దృష్టిలో అయితే. అది నిజమైన ఆశీర్వాదము కాదు. భూలోకమైన ఆశీర్వాదం హైందవులకి ఇస్తాడు దేవుడు, ముస్లిమ్స్కి ఇస్తాడు, బౌద్ధులకి ఇస్తాడు, సిక్కులకు కూడా ఇస్తాడు దేవుడు. మనకన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ. అది ఆశీర్వాదం కాదు. మన ఆశీర్వాదం ఏంటంటే విమోచనించబడ్డాం. మనం ఏం చెప్పడ్డాం? వీఆర్ రిడీమ్డ్ పీపుల్, వీఆర్ రిడీమ్డ్ పీపుల్. మనం అందరం కూడా విమోచించబడినటువంటి ప్రజలమై, ఆయన రక్తం చేత కొనబడినటువంటి ప్రజలము. చూసారా, మనం ప్రేమించామని దేవుడు మనల్ని ఆశీర్వదించడండి. గుర్తుపెట్టి, మనం ఏదో ప్రేమించాము దేవుడు మొన్న ఎవరో అంటున్నారు, దేవుడిని ప్రేమించాడు కాబట్టి దేవుడు ఘనత పొందాడండి. మనం ప్రేమించడం ఏంటి దేవుడిని? ఆయన మన ప్రేమలో అసలు ఎవరు మనల్ని ప్రేమించారు? యోహాను అంటాడు, మొదటే ఆయనే నన్ను ప్రేమించారు. నా ప్రేమకు విలువ, ప్రేమకు అర్థం ఎవరిచ్చారు? ఆయనే. ఎప్పుడు మనం మనుషుల్ని హెచ్చించేటట్టుగా ఉండకూడదు, మనం ఎప్పుడు మనుషుల్ని ఘనపరిచేటట్టుగా ఉండకూడదు. దేవుని ఘనపరచాలి. మనం దేవుణ్ణి ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ప్రియులారా, ఆఫ్టర్ ఆల్ మనం చేసిన పని ఏంటి? దేవుని కొరకు ఏం చేసాం? దేవుని ఘనపరిచే అంత గొప్ప దైవజనం అయిపోయామా? మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని మనం ఎరగాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా చేయబడాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో డబ్బు ఎంత సంపాదించినా అది దేవుడు సంతృప్తి చెందడమ్మా. మనుషులైతే ఓహో ఎంత డబ్బు సంపాదించాడు ఈయన, ఎన్ని ఆశలు సంపాదించడం తృప్తి చెందుతారేమో, కానీ దేవుడికి అది తృప్తి కాదు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి దేవునికి తృప్తా? ఏం చేసు? మనం లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటే దేవునికి ఏమైనా సాటిస్ఫాక్షన్ అవుతుందా? నా కొడుకు ఎన్ని కోట్లు సంపాదించాడో, ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నాడు, ఏం విజయ్, దేవుడు సంతృప్తి చెందుతాడా? దేవునికి ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలతో ముడిపడలేదు, సంబంధం లేదు. అది అందరికీ ఇస్తాడు. అది మనమేమో దేవుని వాక్యం గ్రహించుకోకుండా ఏం చేస్తాం? అది ఆశీర్వాదం అని, అదేదో గొప్ప ఆశీర్వాదం, అదేదో నిలిచుండిపోయే ఆశీర్వాదం లాగా మనము చేస్తాం అనుకుంటాం. అందుకనే వాక్యం ఏంటంటే, ఎంత ఘనత పొందినవాడైనా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఘనత వహించిన వాడైనప్పటికీ వాడు నశించు మృగముల వంటి వాడు. వాడు చనిపోయినప్పుడు వాడు ఏమీ కొనిపోడు. ఏమి కొనిపోతాడా? ద గ్రేట్ అలెగ్జాండర్ ఖాళీకి వెళ్ళాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు లేకుండా, ఆయన విమోచన కార్యం జరగకుండా మనం ఎంత సంపాదించినా ఏం ప్రయోజనమో లేదు. యేసుక్రీస్తుని పొందుకొని ఏమి సంపాదించమైనా పర్వాలేదు, ఏమి సంపాదించినా పర్వాలేదు. ఇది నిజమైన ఆశీర్వాదంతో పోల్చొద్దు.
లాజరు గొప్ప ఆశీర్వాదం పొందినవాడు. ఏమైనా ఉందా ఆయనకి ఆస్తులు? కురుపులు తప్ప ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ధనవంతుడు. ఈ లోకంలో ఎంతో సంపాదించుకున్నాడు. చాలామంది అనుకుంటారు చాలా గొప్పవాడు, చాలా దేవుని ప్రేమించాడు, చాలా దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు, గొప్ప ఘనత ఇచ్చాడు అని పొగడొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి పోయాడు. దేవునికి ఈ లోక సంబంధమైనటువంటి బహిరంగ సంబంధమైనటువంటి ఘనతలు, ఆస్తులు, ఘనతలు ఇవన్నిటితో ఏమాత్రమూ ఉపయోగం లేదు, సంబంధం లేదు. జ్ఞానం ఎంత జ్ఞానమైనా సరే, ఎంత సైంటిస్టులు అయినా సరే, ఇది ఓన్లీ పొట్టకోటు కోసం ఈ లోకం బ్రతకడానికి దేవుడు ఇస్తున్న ఒక మార్గం అంతే. అది అందరికీ ఇస్తాడు, క్రైస్తవులకు ఒకరికే కాదు. తన వర్షము ఎవరెవరు కురిపిస్తాడు? ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా ఆయన కురిపిస్తాడు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని విషయాలు చూసాం. మన సబుద్ధి కానీ, మన జ్ఞానం కానీ, మన ఆస్తులు కానీ, మన ధనం కానీ, మన ఘనతలు కానీ ఏది కూడా ఎక్కడికి తీసుకెళ్ళవు? దేవుని యొద్దకు. చూడండి 17వ వచనంలో, వాడు చనిపోయినప్పుడు ఏమియో కొనుపోడు వాని ఘనత వాని వెంట. 18వ వచనంలో, నీకు నీవే మేలు చూసుకుంటే వాని మనుషులు నేను స్తుతించినాను, తన జీవితకాలంతో తను పొగుడుకొనినను చేరవలెను. చూసారా? కాబట్టి మనుషులు పొగుడుతారంట. మనుషులు ఏం చేస్తారు? అబ్బా ఈ వ్యక్తికి ఎంత ఆశీర్వాదం వచ్చిందంటే తెగ దేవుని కొరకు జీవించేశాడు, దేవుని కొరకు ఘనపరిచేశాడు అని పొగుడుతూ ఉంటారండి. అది ఇక్కడి వరకు పొగిడితే, కానీ దేవుడు సంతోషిస్తాడా? మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు, ఆ నిజమైన ఆశీర్వాదం చూస్తాడు తప్ప ఈ లోకంలో మనుషులు ఎంత సంపాదిస్తున్నారో, ఈ వారంలో సరే లాభం లేదు వ్యాపారం అని దేవుడు బాధపడతాడా? ఏం వేటరన్నా సరిగా కస్టమర్లు రావట్లేదని ఆయన బాధపడతాడు? ఆయనకి కావాల్సింది మనకు కావాలి, కానీ ఆయన కాదు. అది మనకు కావాల్సింది మనం చెప్పుకుంటుంది దేవుడికి ముడిపెడతాం. మనమంతా సంపాదించుకొని దేవుని గణపరిచినట్ట ఏనా? సంపాదించుకున్న వాళ్ళందరూ దేవుని గణపరిచిన వాళ్ళ? ఎప్పుడు కూడా అలా మనం అజ్ఞానంగా మాట్లాడకూడదు. మన జీవితంలో వాక్య గ్రహింపు వెలుగు మనం కలిగి ఉండాలి. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులందరూ కూడా మేలు చేశాడని మనుషులు నేను స్తుతించినాను, తన జీవితకాలం ఒకడు నేను పొగుడుకొనినాను. చివరికి వెళ్ళాల్సింది 20వ వచనం చూడండి, ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించుచుంది. కాబట్టి నా తలంపు ఏంటంటే, ఈ లోకంలో మనం ప్రభువు లేకుండా ఎన్ని కలిగి ఉన్న ప్రయోజనం ఏమీ లేదు. ప్రభువుని కలిగి ఉన్నా లేకున్నా పర్వాలేదు, దేవునికి వందనాలు. నీకు ఘనత ఉన్నా పర్వాలేదు, ఈ లోకంలో దేవునికి మహిమ కలుగుతుంది. ఆస్తి ఉన్నా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా దేవునికి మహిమే. ఆస్తి ఉన్నా ఎందుకని దేవునికి కావాల్సింది ఆత్మ ముఖ్యం, కానీ శరీరము కాదు. శరీరం నిష్ప్రయోజనమైనది, ఆత్మ జీవింపజేయుచున్నది అన్నాడు పౌలు గారు. శరీరము అన్ప్రాఫిటబుల్, చూసారా? కాబట్టి ఇక్కడ అందుకని ఒక కార్యం అంటున్నాడు. ఇక్కడ మధ్యలో ఒక మాట అన్నాడు 49:8 వచనంలో 7 చూడండి 6, 7, 8, 9 అందరం కలిసి చదువుకుందాం. ఎవడును ఏ విధము చేతనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం గలవాడు ఎవడనో. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎట్లనటికి. కాబట్టి ఇక్కడ అన్నీ చెప్పినాడు ఆయన. అందుకని సర్వజనులారా వినండి, ఒక మాట ఏంటంటే, ఈ లోకం మీకు ఆస్తులున్నా, ధనమున్నా, జ్ఞానమున్నా, ఘనతలున్నా, ఏది ఉన్నప్పటికీ ఈ 7, 8 వచనాలు లేకపోతే నీ జీవితము ఏంటంటే అది వ్యర్థము. విమోచన కార్యం, తన సహోదరుని విమోచించినట్లుగా ఎవడు ఈ లోకంలో లేడు. చూసారా? దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగల ఎవడను లేడు. 9వ వచనం అంటాడు, వారు ప్రాణ విమోచన దానం బహు గొప్పది, అది. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనకు చేసిన ఆ విమోచన కార్యం ఎంత గొప్పది నాన్న.
కాబట్టి అందుకనే రిడెంప్షన్ అనేది. కాబట్టి వీఆర్ రెడీమేడ్ పీపుల్. మనం అందరం కూడా విమోచించబడిన వారం. అందుకే ఈ లోకంలో మనకు ఏమున్నా లేకపోయినా ప్రభువుని కలిగి ఉన్నాం, విమోచించబడ్డాం. మరణంలో నుండి ఎందులో దాటాము? జీవములోనికి దాటి ఉన్నాం. కాబట్టి అందుకనే వీఆర్ బ్లెస్డ్ పర్సన్. అందుకే దేవుని మనం స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. కాబట్టి ఈ మార్గంలోకి నడిపించడానికి ఎవరిని పంపించాడు? ఆయన యేసుక్రీస్తుని మన కొరకే పంపిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము. కాబట్టి మన జీవితంలో మనం దేవుని గణపరిచి పరిపూర్ణ హృదయంతో గణపరిచే వారంగా ఉండాలా. చూసారా? మన పరిపూర్ణమైన మనసుతో గణపరిచే వారంగా ఉండాలా. మనము అప్పుడే దేవుడు మనల్ని ఆస్వాదించేవాడుగా ఉంటాడు. 7వ వచనం చదవండి. అది చక్కని త్రోవ నడిపించిన ఉంటుంది చూడండి. 107 మనమందరం కూడా నివాసపురము చేరినట్లు ఆయన చక్కని త్రోవ మనం నడిపించు. కాబట్టి దేవుడు మనం విమోచించడమే కాదు కానీ ఏం చేస్తున్నాడు? ఆయన చక్కని త్రోవలో నడిపిస్తున్నాడు. వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలను మనందరినీ కూడా దేవుడు చక్కగా నడిపించేవాడు. చూసారా? కాబట్టి ఏ విధంగా మన యొక్క మోటోవర్స్ యొక్క థీము, మూల అంశము ఏంటంటే నడిపించుట. దేవుడు తన ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేశాడు? ఐగుప్తు నుండి ఏం చేశాడు? ఆయన విమోచించినాడు. అలాగే నిన్ను నన్ను కూడా మరణంలో నుండి జీవంలోనికి విమోచించినాడు. ఆయన విమోచించడమే కాదు, ఆయన అరణ్యంలో దేవుడు పోషిస్తూ ఏం చేస్తున్నాడు? ఆయన చక్కగా మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి చక్కగా ఆయన మనల్ని చక్కని త్రోవలో నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం! దేవుడు మనల్ని విమోచించడమే కాదు కానీ ఎలా నడిపిస్తున్నాడు? ఆయన తన ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. చూడండి అపోస్తుల కార్యములు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన ప్రతి విషయంలో కూడా నిన్ను నన్ను ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. అందుకొరకే మన స్వబుద్ధిని మనం ఏం చేసుకోకూడదు చెప్పాను? ఆధారము చేసుకోకూడదు. ప్రభా, నా ఘనతను బట్టి, నా పేరు ప్రఖ్యాతను బట్టి, నా డిగ్రీలను బట్టి, నా యొక్క తెలివితేటలను బట్టి నువ్వు నన్ను విమోచించలేదు. నీ రక్తం ద్వారా నన్ను విమోచించావు. నిత్యత్వాన్ని కూడా ఇవేవి నన్ను తీసుకెళ్ళవు. అయితే నన్ను నిత్యత్వానికి నడిపించడానికి నీ ఆత్మను నాకు ఇచ్చాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన నిత్యత్వంలోనికి నడిపించేవాడు. ఏదో మనల్ని ఏదో కొన్ని సంవత్సరాలు భూమి మీద నడిపించి వదిలిపెట్టేవాడు కాదు. చూసారా? కొంతమంది అడ్రస్ అడిగితే అలాగ వెళ్ళాలి, ఇలాగ వెళ్ళాలి, ఇలాగని చెప్పేసి వదిలేస్తారు. కొంతమంది ఇంకా మంచి పిల్లలు ఉంటారు, కొంతమంది దగ్గరగా తీసుకొచ్చి వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. అవునా? అయ్యా మీ ఊరు కొత్తగా వచ్చారా? సరే ఉండండి, మేమే మీతో పాటు వచ్చని తీసుకొస్తారు. కొంతమంది అయితే జస్ట్ ఏం చేస్తారు? ఇలా ఐడియా ఇస్తారు, ఇలాగ వెళ్ళాలి, లెఫ్ట్ రైట్ అంటారు. కొంతమంది అయితే మనతో పాటు వస్తారు. అలాంటి పిల్లలు ఉంటారు. ఆ పల్లెటూరులో మంచిగా చక్కగా లోబడే పిల్లలు కొంతమంది ఉంటారు. అయ్యో పెద్ద ఆవిడ పెద్ద ఆయన ఎక్కడి నుంచో వచ్చారు, కొత్తగా ఊరు నుంచి వచ్చారు, వాళ్ళకి ఈ ఊరు తెలియదు అనుకుంటాను, దగ్గరికి మన దగ్గరుండి చక్కగా నడిపిస్తారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అద్భుతంగా మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఎంత అద్భుతంగా! చూడండి అపోస్తుల కార్యం 13వ అధ్యాయము. అయితే నీ జీవితంలో విమోచన కార్యము ఉంటేనే దేవుడు నిన్నేం చేస్తాడో నడిపిస్తాడు. విమోచన కార్యం లేకపోతే నిన్ను నడిపించలేడు. విమోచించబడాలా. మన పాపముల నుండి, మన యొక్క అపరాధం నుండి మనం విమోచించబడాలి. విమోచించబడాలంటే
మన పాపాలు ప్రభు యొద్ద ఒప్పుకోవాలి. ప్రభా, నీ రక్తంతో నన్ను కడుగు, నూతనపరచు. ఈ లోకంలో వేటి ద్వారా నేను విమోచించబడలేను, నీ రక్తం ద్వారా నేను విమోచించబడతాను ప్రభా అని దేవుని సన్నిధికి అప్పగించుకుంటే దేవుడు నేను చక్కగా ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. చదవండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనంలో, వారు ప్రభువును సేవించుచు పరిశుద్ధాత్మ చూసారా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? చక్కగా వాళ్ళని ప్రత్యేకపరుస్తున్నాడు. వాళ్ళని ఎంత చక్కగా నడిపిస్తున్నాడో చూడండి, ఎంత చక్కటి గైడెన్స్ ఇస్తున్నాడో చూసారా. ఎవరు చెప్తున్నారంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుణ్ణి మనం ఎంత నమ్మకముగా మనం జీవించినప్పుడు, మన స్వబుద్ధి మీద మనం ఆధారపడలేనప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? ఆయన జోక్యం చేసుకుంటాడు. చూసారా, జోక్యం చేసుకుంటాడు. ఆయన జోక్యం చేసుకునేటట్టుగా మనం ఖాళీ చేసుకోవాలి. మన స్ట్రెంత్ అంతటిని కూడా మనం ఎంప్టీ చేసుకోవాలి. మన నాలెడ్జ్ అంతా కూడా ఎంప్టీ చేసుకోవాలి. ప్రభా, నా వల్ల ఏది కాదు, సమస్తము నీకే ప్రభా, నా వల్ల ఏది జరగదు, నేను కేవలం జీరోనే. మనుషులు ఇప్పుడు ఏంటంటే వాడు ఏమైనా పొందుకున్నాడు వాడు హీరోలా చెప్తున్నారు, మనం జీరో. చూసారా, పౌలు ఏమన్నాడు? నేను ఎంతో ప్రయాసపడ్డాను కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడే ఉన్నా. మనం ఏమంటామంటే, ఓహో మరి దేవుని చక్కగా ప్రేమించాడు, అందుకనే చక్కగా ప్రయాసపడ్డాడు మనం అనుకుంటాం. కానీ దేవుడు అలాగనుకోడు. చూసా, పౌలు ఏమన్నాడు? ప్రయాసపడింది నేను జీరో. నువ్వు కూడా ఖాళీ చేసుకుంటేనే ఇన్వాల్వ్ అవుతాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనుషులను పొగుడుకుంటూ, మనుషులను హెచ్చించుకుంటూ, నువ్వు పొగుడుకుంటూ ఉన్నావు అనుకో, హోలీ స్పిరిట్ నడిపింపు నీకు రాదు, పరిశుద్ధాత్మ నడిపింపు నీకు రాదు. కాబట్టి చూడండి, దేవుని వాక్యం 16వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే చక్కని మాట మనం చూస్తాం. 6వ వచనం, అపోస్తుల కార్యం 16, 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసే దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చారు. అప్పుడు మాసిదోని దేశస్థుడు ఒకడు వచ్చి, ఇలాగా దర్శనం వచ్చింది. కాబట్టి ఆ దర్శనంలో దేవుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు మాసిదోనికి పంపించాడు. ఇదంతా ఎవరి వలన జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు. వారిని వెళ్ళనీయలేదు. వారు వెళ్ళవలసినటువంటి ప్రాంతం ఎక్కడ అనుకున్నారు? బితూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడికి వెళ్ళడానికి? 6వ వచనంలో చూస్తే బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని వెళ్ళనివ్వలేదు. ఇంగ్లీషులో చాలా చక్కటిగా ఉంటుంది. ఏమని ఉంటుంది చూడండి. కాబట్టి హోలీ గోస్ట్ యొక్క నడిపింపులో వారు ఏమాత్రం కూడా దాటకుండా దేవుడు వారిని చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా వారిని అనుమతినివ్వలేదు. వాళ్ళకి ఏమివ్వలేదు. కాబట్టి ఫర్బిడెన్ ఆఫ్ ది హోలీ గోస్ట్ టు ది ప్రీచ్ ది వర్డ్ ఆఫ్ ఇన్ ఆసియా. ఆటంకపరిచినాడు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచినాడు, వెళ్ళనివ్వలేదు, అనుమతి ఇవ్వలేదు వాళ్ళకి. అంటే ఇదంతా హోలీ స్పిరిట్ యొక్క గైడెన్స్. మన మోటవర్స్ ఏముంది? దేవుడు మనల్ని చక్కగా నడిపించాలి. చూసారా, చక్కగా నడిపించాలి. అది సంఘమందరిని కూడా మనలందరం కూడా ఎరగాల్సిన మాట ఏంటంటే, దేవుడు నన్ను కూడా చక్కగా నడిపించాలంటే నువ్వు పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి వెళ్ళాలి. నీ స్వబుద్ధిని నీవు ఆధారం, నీ ఘనతను
ఆధారం నీ ధనమును, నీ ఆస్తిని, నీ యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. సంపూర్ణంగా ఎంప్టీ చేసుకొని నువ్వు జీరోగా ప్రభు యొద్దకు రావాలి. చూసారా, నువ్వు ఎలా రావాలి? దేవుడు మనం ఖాళీ చేసుకోవాలా. చూసారా, మన జీవితంలో ఎప్పుడైతే మనం తగ్గించుకుంటూ ఉంటామో దేవుడు మనం ప్రేమించింది ఎక్కడ? దేవుడి ప్రేమ ఎక్కడ? మనం ప్రేమించేది ఏ పాటిది? నువ్వు ప్రేమించావని ఘనత అంతా దేవునికి ఇచ్చాడు. ఎవరైనా ఏదైనా పొందుకున్నా నువ్వు ప్రేమించావనా? దేవుడిస్తాడు. మనం ఎంత దేవుని దుఃఖపరిచినప్పటికీ, దేవుని నడిపింపులోకి లేకపోయినప్పటికీ, కొన్నిసార్లు మన సొంత సబూతుల మీద ఆధారపడుతున్నప్పటికీ ఆయన మహాప్రేమతో మనల్ని నడిపిస్తున్నాడు. ఆ ఘనత మనకిస్తున్నాడు. మనం ప్రేమిస్తున్నామని కాదు, తానే మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించడం ఏంటండి? మన ప్రేమ ఏ పాటిది, ఆయన ప్రేమ ఏ పాటి. సముద్రం అంత ప్రేమ అయింది. ఒక పాట ఉంది కదా, ఓ యేసు నీ ప్రేమ ఎంత మహానీయము, ఆకాశ సముద్రముల కంటే గొప్పది. నా ప్రేమ నీ ప్రేమ ఏ పాటిది? దేవుని ప్రేమించే విషయంలో ఏ పాటిది? మనం ప్రేమించేవని ఘనత ఇచ్చాడు ఆయన. తన ప్రియకుమారుని బట్టి నీకు నాకు ఆ ఘనత ఇచ్చాడు. మనం విమోచించడం ఒక ఎత్తు, రెండోది విమోచించబడిన వారిని ఏం చేస్తాడు ఆయన? చక్కగా నడిపి వారు ఒక నివాస స్థలమునకు చేరునట్లు దేవుడు వారిని చక్కని త్రోవను నడిపించాడు. ఆ విధంగా ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరు ఏమంటున్నాడు? ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయంలో మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని ఏం చేయాలి చెప్పండి? ఘనపరిచే వారముగా ఉండాలి. ఈ 24వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 24, ఇక్కడ నా ఏజ్ 26, 27 వచ్చిన అందరం కలిసి చదువుకుందామా? 26, 27. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువులింటికి నన్ను నడిపించాను. చూసారా, దేవుడు అంత అద్భుతమైన రీతిలో సహోదరుడు యజమానుని ఏం చేశాడు ఆయన? ఎబెనేజర్ అంటే, ఎలియేజర్ అంటే అర్థం ఏంటి? దేవుని సహాయము. ఎలియేజర్ అంటే అర్థము దేవుని సహాయం. నిజంగా దేవుని సహాయం కోరడా లేదు ఎలియేజరు? ఎక్కడైనా తన సబ్బుద్ధిని ఆధారం చేసుకున్నాడా? తన జ్ఞానం ఆధారం చేసుకున్నాడా? ప్రయాణం మొదలుపెట్టే ముందు ఏం చేశాడు ఆయన? మోకరించి ప్రార్థన చేశాడు. ఆ ఊరి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒంటెలను సహితము, అంటే ఎవరి మీద డిపెండ్ అవుతున్నాడు ఆయన? మన లైఫ్లో కూడా మన పిల్లల విషయంలో కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, నీ చదువుల విషయంలో కానీ, నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు పూర్తిగా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. దేవుడు ఎలా నడిపిస్తాడో అలా. చూసారా? కాబట్టి ప్రియులరా, ఎప్పుడైతే ఈయన ఎలా నడిపించో ప్రభు మీద ఆధారపడ్డాడో ఆయన పేరు తగినట్టుగానే దేవుని సహాయము పొందుకున్నాడు. దేవుడు అతన్ని ఎక్కడ నడిపించాడంట? తన బంధువుల ఇంటికి నడిపించాడు. చూసారా దేవుడు ఎంత కార్యం. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా ఎలియేజరు తన జీవితంలో చూసినట్లయితే దేవుని మీద ఆధారపడినాడు. చూసారా, ఒంటెల్ని మోకరింపజేసినాడు. మనమే మోకరించాం. చాలామంది పిల్లలు కూడా నిల్చొని ప్రార్థన చేస్తారు, గర్వంగా ఉంటుంటారు. ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమాత్రం కూడా అంగీకరించరు, ఏకీభవించరు. కాబట్టి ప్రియులారా, దేవుని నడిపింపు ఎలా పొందుకుంటాం? మనం దేవుని సన్నిధిలో యథార్థంగా మనము మోకరించి ఆయన వైపు మనం చూచినప్పుడు ఆయన చక్కని త్రోవ, ఇదే త్రోవ, ఇందులో నడువుడని ఒక వెనక నుండి ఒక శబ్దం దేవుడు నీకు ఇస్తాడు. ఇదే త్రోవ. ప్రియమైన బిడ్డలారా, మన స్వబుద్ధిని మనం చంపుకోవాలా, మన జ్ఞానాన్ని మనం చంపుకోవాలా, మన తెలివితేటలు మనం చంపుకోవాలా.
విమోచించబడిన కార్యము పొందిన మనము ఆయన ఆత్మ నడిపింపులోకి వచ్చినప్పుడు దేవుడు చక్కని నివాస స్థలానికి చేరుకున్నట్లు ఏం చేస్తాడు ఆయన? అదే కీర్తన 107:6 మనము చూసాం. ఏమని చూసాం? వారు నివాస స్థలమునకు చేరుకున్నట్లు వారిని దేవుడు ఏం చేశాడు? చక్కని త్రోవలోకి నడిపిస్తూ వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను కూడా ఆ నిత్యమైన కణానుకు, ఆ పరలోకానికి నడిపించాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా లేఖనాల ప్రకారంగా సంపూర్ణంగా మనము ఖాళీ చేసుకోవాలి. చూసారా, మనం ఖాళీ చేసుకోవాలి. మనము దేవుని యథార్థంగా ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేసేవాడు. కాబట్టి ఈ లోకంలో సహాయం చేస్తాడు ఆయన, నిత్యత్వంలో నడిపించడానికి. నిత్యత్వం వరకు కూడా ఆయన ఆత్మ ద్వారా మనం నడిపించేవాడు. అందుకని ఆయన హోలీ స్పిరిట్, హోలీ గోస్ట్ అని ఎందుకు రాయబడింది? ఆయన గైడర్, అవర్ గైడర్. చూసారా, మనల్ని నడిపించే పుస్తకం ఆయన. ఒకప్పుడు టెక్స్ట్ బుక్లు, గైడ్స్ ఉండేవి. ఇప్పుడు కదా గైడ్స్ అని ఎందుకు ఉంటాయి? అవి కొంచెం మనల్ని నడిపిస్తే ఎగ్జామ్ కొరకు. ఇప్పుడు గైడ్స్ ఉన్నాయా? ఇప్పుడు గైడ్ అని మాటలేవు. అయితే ప్రియులరా, గైడ్ అంటే అర్థం ఏంటి? నడిపిస్తుంది అది. కాబట్టి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఆత్మ సంబంధ విషయాల కొరకు, ఆత్మీయమైన కార్యాల కొరకు, నిత్యత్వం కొరకు ఒక గైడ్గా ఉండి మనల్ని నడిపిస్తాడు. చూసారా, ఆ విధంగా ఆయన నడిపింపులోకి మనం రావాలి. ఆ పరిశుద్ధాత్మ నడిపింపులోకి మనం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన మహిమ పొందుతాడు, మనం ఆశీర్వాదం పొందుతాం. మనం ఎవరింటికి వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, మన ద్వారా గృహాలు కూడా ఏం చేయబడతాయి? ఆశీర్వదించబడతాయి. ఒక గృహానికి వెళ్ళేటప్పుడు మనం ఎంతో భారంగా మనం ప్రార్థన చేయాలి. మనం అడుగుపెట్టి స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని ఏం చేయాలి? దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఆ స్థలానికి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేయాలి. నీ బంధువులైనా, నీ రథ సంబంధికులైనా, నీ ఓలైనా, ఎవరింటికి వెళ్ళినా సరే నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఎంతో ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనం అడుగు పెట్టడం ద్వారా వాళ్ళ ఇంటి పాదిని దేవుడు ఏం చేస్తాడు? యాకోబు లాబాను ఇంటికి వెళ్ళడం వలన ఏం చేయబడ్డాడు? లాబాను ఇల్లంతా ఆశీర్వాదంలోకి వచ్చింది. కాబట్టి ప్రియులారా, అది ఆయన ఒప్పుకుంటున్నాడు. నువ్వు రాకముందు మా ఇల్లు ఇలాగ ఉంది, నువ్వు వచ్చిన తర్వాత ఎంతో మేము ఆశీర్వదించబడ్డాం. కాబట్టి దేవుని పిల్లలు అడుగుపెట్టడం ద్వారా దేవుని నడిపింపులో ఉన్నవాళ్ళు చూసారు. ఆ విధంగా మనం కూడా అది సిద్ధపడాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మనల్ని జీవంలోనికి నడిపించాడు. రెండవది, సరైనటువంటి నివాస స్థలానికి చేరినట్లు నడిపించాడు. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకొని చాలు. మరణంలో నుండి జీవంలోనికి మనల్ని నడిపించినాడు. రెండవది, నివాస స్థలానికి, నివాస పురమునకు చేరినట్లు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన నడిపిస్తున్నాడు. దేని ద్వారా నడిపిస్తున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన వాక్యం ద్వారా దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ నడిపింపు నువ్వు పొందుకొని నువ్వు ఈ లోకంలో బలపడి దేవునికి మహిమ తేవాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం చదివిన భాగం చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. ఇంకెవరైనా సరే విమోచనలోకి నడిపించబడకపోతే, దేవుని యొక్క నివాస స్థలానికి నువ్వు నడిపించబడకపోతే, ఇప్పుడైనా నీ పాపాన్ని ఒప్పుకొని నీ హృదయాన్ని ప్రభుకి అర్పించుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలే నీకు రక్తం చిందించాయి, నా పాపాలే నీకు సిలువ వేశాయి, నా పాపాలే నీకు గాయాలు, నా కొరకు నువ్వు మరణించావు ప్రభా, నా కొరకే తిరిగి లేచావు, నా కొరకు తిరిగి వస్తున్నావు ప్రభా, నీకు వందనాలు. నీ రక్తంతో నా పాపాలన్నీ కడగండి ప్రభా, నన్ను విమోచనలోకి నడిపించు, నీ ఇంటికి నన్ను నడిపించు ప్రభా, నీ ఇంటికి నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించు. మానవ సిద్ధాంతాలు, బైబిలు బోధలు, పట్టింపులు అంటే, బైబిల్ బోధలు అంటే బైబిల్ జ్ఞానం, ఇంటెలిజువల్ విజ్డమ్ అంటారు. ఇంటెలిజువల్ విజ్డమ్ ద్వారా ఏది కూడా మనం వెళ్ళలేం. నువ్వు బైబిల్ యూనివర్సిటీలో చదివినా సరే నిత్యత్వాన్ని నడిపించబడలేవు. దేవుని ఆత్మ ద్వారా నువ్వు సిద్ధపడాలి.
కాబట్టి నీ పాపాలు ప్రభువే ఒప్పుకొని ఈ గైడ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకుంటే చక్కగా ఆయన నిన్ను నడిపిస్తాడు, నీకు చక్కగా గైడ్ చేస్తాడు. 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాడిని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటినాడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించేదాను. పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి అమ్మా. నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను